తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా అంగన్వాడీ ఉద్యోగులు మంచిర్యాలలోని మంత్రి గడ్డం వివేక్ ఇంటి ముట్టడికి యత్నించారు. వీరిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఐసీడీఎస్ను కాపాడాలని, అంగన్వాడీలోనే ప్రీ స్కూల్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పీఎం నిధులను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలని, అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇక అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్న సందర్భంగా మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, అంగన్వాడీ ఉద్యోగులు మరి నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు వీళ్ళు ఎమ్మెల్యేలను ముట్టడి చేస్తున్నారు. అలాగే మంత్రి చెప్పండి లక్ష్మణ్. వినోద్ ఇంటిని ముట్టడి అంగన్వాడీ. అందులో భాగంగానే ఆడవాళ్ళని మంత్రికి చెప్పబోతే, మేము వాళ్ళ సమస్యలు చెప్పబోతే ఆడవాళ్ళని చూడకుండా కూడా వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ సమస్యలు చెప్పకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులకు తరలించారు. ఈ ప్రభుత్వాలు మాకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వాల ముందు ఇచ్చిన హామీలను మాకు నెరవేరాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.